హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు పాలక్ మీల్ మేకర్ కర్రీ అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీకైతే చూపిస్తాను. మనం యాజ్ యూజువల్గా పాలక్ పన్నీర్ చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్సే. మీల్ మేకర్ వేసి చపాతీలోకి అయితే ఒక మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. నేను ఎలా ప్రిపేర్ చేశాననేది మీకు కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ పాలక్ మీల్ మేకర్ కర్రీ కోసం అయితే ఇక్కడ నేను 2 పాలకూర కట్టలు అయితే తీసుకున్నాను. ఫ్రెష్గా ఉండే పాలకూర కట్టలు తీసుకొని మంచిగా కట్ చేసేసి ఈ విధంగా కడిగి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందు అయితే ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే పాలకూరని అయితే ఉడికించేసుకుందాము. ఎందుకంటే పాలకూర ఉడికి మంచిగా చల్లారాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా. సో ఫస్ట్ అయితే పాలకూరని అయితే ఉడికించేసుకుందాము. గిన్నెలో అయితే పెట్టేసి ఇందులోకి నేను ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నానండి. 1 గ్లాస్ కాకపోయినా హాఫ్ గ్లాస్ పోసినా సరిపోతుందన్నమాట, మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు అయితే నీళ్ళు పోసేసినాం కదా, ఈ పాలకూర గిన్నెనైతే స్టవ్ మీద పెట్టేసి ఉడికించేసుకుందాం. మూత పెట్టేసి పాలకూర అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపోతుంది, 5 to 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది అనమాట. సో పాలకూరని అయితే ఉడికించేద్దాము. పాలకూర చూసారా మంచిగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పాలకూర వచ్చేసి మనకి కొంచెం చల్లారాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో దాన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అయితే మీల్ మేకర్ని అయితే రెడీ చేసుకుందాం. ఆ తర్వాత ఒక గిన్నెలోకి అయితే మంచిగా వాటర్ అయితే తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా తెరలబెట్టాలన్నమాట. నీళ్ళు కొంచెం తెరిలిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఇక్కడ వచ్చేసి నేను 2 కప్పుల మీల్ మేకర్ అయితే తీసుకున్నానండి. ఇట్లా మీల్ మేకర్ వేసేసి ఈ మీల్ మేకర్ అంతా వాటర్లో అంతా బాగా మునిగేటట్టు, అన్నిటికీ వాటర్ అంటుకునేటట్టు మంచిగా కలుపుకుందాము. ఆ తర్వాత వేడి నీళ్ళు అయితే వెంటనే తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇందులో చల్లనీళ్ళు అయితే పోసేసుకుందాము. చల్లనీళ్ళు పోసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అట్లా వదిలేసామంటే అవి మీల్ మేకర్ వచ్చేసి కొంచెం చల్లారుతాయి అన్నమాట. మనకు ఇది దాంట్లో నుంచి వాటర్ని స్క్వీజ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మీల్ మేకర్లో నుంచి వాటర్ అయితే మంచిగా ఇలా స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము. మీల్ మేకర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదు కొంచెం తక్కువ వేసుకున్నా అయినా బాగుంటుంది. ఇట్లా మొత్తం స్క్వీజ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు అలాగే ఇక్కడ నేను ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. ఈ 3 టమాటాలను మిక్సీకి వేసి మంచిగా టమాటా ప్యూరీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ టమాటా ప్యూరీని కూడా తీసి ఒక పక్కనైతే పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఇదే మిక్సీ జార్లోనే పాలకూర కూడా మంచిగా చల్లారిపోయింది కదా, సో ఈ పాలకూరని కూడా వేసేసి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ వాటర్ అయితే పారేయొద్దు, ఈ వాటర్ని కర్రీలోకే యూజ్ చేసేసుకుందామండి, సరిపోతుంది. సో ఇక్కడైతే పాలకూర అయితే మంచిగా పేస్ట్ అయితే చేసేసుకున్నా. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ పైన అయితే ఒక కడాయి పెట్టేసుకుందామండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక చిన్న పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక 2 చిన్న పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీని కూడా వేసేసి మూత పెట్టేసి టమాటాలోని పచ్చివాసన పోయే వరకు టమాటాని అయితే మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం రుచికి సరిపడా కారము, అలాగే ఇందులోనే ఒక చిన్న 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. ఇక్కడ నేనైతే కసూరి మెతి అయితే వేస్తున్నాను. ఈ కసూరి మెతిని కొంచెం బాగా మంచిగా అలా క్రష్ చేసేసి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ టమాటా ప్యూరీలో కలిసేటట్టు బాగా మంచిగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ అయితే పైకి తేలిందనమాట. ఆయిల్ ఇలా కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్, అలాగే ఈ మీల్ మేకర్లు వేసేసి మంచిగా అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇక్కడైతే పాలకూర, ఈ టమాటా మసాలా పేస్ట్ అదంతా ఉంది కదా, అంతా ఈ మీల్ మేకర్ ముక్కలకైతే బాగా పట్టుకోవాలన్నమాట. పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక పాలకూర ఉడికించినాం కదా, ఆ నీళ్ళు మిగిలాయి కదండి, ఆ నీళ్ళు అయితే దీంట్లో పోసేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట.
చూసారా, ఈ విధంగా మంచిగా గ్రేవీ లాగా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడే ఇంకా ఈ స్టేజ్లో మనం ఇక్కడ ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలండి. ఏదన్నా తక్కువ ఉన్నా వేసుకుంటే సరిపోతుంది, అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు సాల్ట్ అయితే కొంచెం తక్కువ అనిపించింది. సో అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము. అంతేనండి, మీల్ మేకర్ అయితే మంచిగా పాలకూరలో టమాటా గ్రేవీలో మంచిగా మగ్గి జ్యూసీగా ఉంటాయన్నమాట. ముక్కలు మంచిగా పీల్చుకొని కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను క్రీమ్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా, అదైనా కొంచెం అట్లా స్మూత్గా చేసేసి వేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, పాలక్ మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.